శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారు జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే ఏ రత్నం ధరించాలి, ఏ రుద్రాక్ష ధరించాలి, ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి అంటేనే చాలా కష్టపడి జీవితంలో పైకి వచ్చే వ్యక్తులు ఈ రాశి లేదా ఈ లగ్నంలో జన్మిస్తూ ఉంటారు. ఇది భూతత్వ రాశి అవటం వల్ల సహజ సిద్ధంగా వీళ్ళకి భూములు, స్థిరాస్తులు మీద ఎక్కువ అభిమానం ఉంటుంది. అలాగే వీళ్ళ జీవితం ఎల్లప్పుడూ కూడా కుటుంబ విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాల మీదే ఎప్పుడూ లైఫ్ తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ లగ్నం, ఈ రాశిలో జన్మించిన వారి అభివృద్ధికి వాళ్ళ కుటుంబం పెద్ద ఆటంకంగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఒక విదేశం వెళ్దామన్నా, ఇతర ప్రాంతంలో ఉద్యోగం చేద్దామన్నా అయ్యా ఆ కుటుంబ సభ్యులు ఇతన్ని అంత దూరం పంపించడం ఇష్టం ఉండదు. ఏదో కారణం చూపించి, ఏదో కారణం వల్ల చివరి నిమిషంలో అయినా సరే అతని యొక్క ప్రయాణం ఆగిపోవడం జరుగుతుంటుంది. చాలా సందర్భాల్లో దూర ప్రాంతంలో ఉద్యోగం వచ్చినా కూడా ఆ ఉద్యోగంలో చేరకుండా ఈ కుటుంబ సభ్యులు అడ్డుపడడం జరుగుతుంటది. అలాగే ఈ కుటుంబంలో జన్మించిన అమ్మాయికి ఒక మంచి సంబంధం విదేశంలో కానీ బాగా దూర ప్రాంతంలో వచ్చినప్పుడు ఆ సంబంధాన్ని వదులుకోవడం కూడా జరుగుతుంటది. సో ఈ విధంగా కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయానికి ఈ జాతకులు చాలా వరకు బలవుతుంటారు. అలాగే ఫైనాన్స్ విషయంలో కూడా వీరు కష్టపడినటువంటి సంపాదించిన ఆస్తి అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, వీరు దాన్ని అనుభవించలేకపోతుంటారు. అది ఎవరు అనుభవిస్తారన్నది తర్వాత అనుభవించవచ్చు, వీళ్ళ పిల్లలు అనుభవించవచ్చు, లేదా వీళ్ళ జీవిత భాగస్వామి అనుభవించవచ్చు. కానీ వీళ్ళ మాత్రం వీళ్ళు సంపాదించిన ఆస్తిని కానీ ధనాన్ని కానీ అనుభవించలేకపోతుంటారు. సో వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషం తొలగాలంటే కేవలం రత్న ధారణ వల్లే ఎప్పుడు కూడా ఏ దోషం కూడా తొలగదు. కానీ కొంతవరకు పాజిటివ్ ఇండికేషన్ రావడం వల్ల కొంత సహకారిగా ఉంటుంది. అంటే మీరు చేసే ప్రయత్నాలకి కొంత సపోర్ట్ ఇవ్వడం జరుగుతుండదు. అంటే ఏదైనా మనకి వర్షం పడుతున్నప్పుడు ఒక గొడుగులాగా, మంచి ఎండాకాలంలో ఏసీలాగా ఉపయోగపడుతుంది తప్ప మీరు ఏదో ఉంగరం ధరించడం మాత్రాన, లేదంటే రుద్రాక్ష ధరించడం మాత్రాన ఎవరి జీవితాలు ఎట్టి పరిస్థితుల్లో మారవు. అయితే ఈ రాశి వారు ఎక్కువగా వృక్షాన్ని పెంచడం వల్ల, ఏదో ఒక వృక్షం, మామిడి చెట్టు, అరటి చెట్టు, లేదంటే చిన్న తులసి మొక్కలు, పూల మొక్కలు పెంచడం వల్ల చాలా మందికి నర్సరీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఏ సిటీలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ విదేశంలో ఉన్నా మీకు సాధ్యమైనంత వరకు ఒక 4 కనీసం ఒక మొక్కైనా, ఒక చెట్టు అయినా పెంచడం వల్ల మీకు తొందరగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. అది మీరే గమనిస్తూ ఉంటారు. మీరు స్వయంగా పెంచకపోయినా మీ తోటలో కానీ, లేదంటే మీ చుట్టుపక్కల కానీ, మీ ఇంటి దగ్గర కానీ, లేదంటే మీ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మొక్కలకి రోజు నీరు పోయడం వల్ల కూడా మీకు 100% గ్రోత్ అన్నది రావడం జరుగుతుంటుంది. ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి వివాహం ఆలస్యం అవుతుంటే వాళ్ళ యొక్క జన్మ నక్షత్రానికి 6వ తార అంటే సాధన తార రోజు రావి చెట్టుకి
ప్రదక్షిణలు చేయడం వల్ల అంటే ఏదైనా ఒక 18 సార్లు, ఒక 15 సార్లు, అంటే ఒక 5 నిమిషాలు కానీ, ఒక 15 నిమిషాలు కానీ వాళ్ళు దీన్ని బట్టి ప్రదక్షిణ చేయడం. లేదని మేము ప్రదక్షిణ చేయలేమంటే ఆ రావి చెట్టు నీడలో మనకు ఆ గాలి తగిలేలాగా నీడ పడేలాగా ఒక 15 నిమిషాలు, ఒక అరగంట మరి ఏదో శివనామ స్మరణ లేదంటే ఏదో ఒక స్మరణ చేసుకుని దాని కింద కూర్చోవడం వల్ల కూడా జాతకుడికి వివాహం అన్నది తొందరగా కలిగే అవకాశం ఉంది. సో ఒక వీళ్ళు ధరించవలసినటువంటి రత్నం అంటే ప్రతి రాశి వారికి లేదా ప్రతి లగ్నం వారికి 3 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. 1, 5, 9 ఈ రాశి వారికి వాడు శుభుడు మాట. అంటే 1వ స్థానాధిపతి శుక్రుడు, 5వ స్థానాధిపతి బుధుడు, 9వ స్థానాధిపతి శని. శని ఈ లగ్నానికి యోగకారకుడు, ఒక విధంగా బాధకుడు. సో ఈ 2 కారణాల వల్ల ఈ వృషభ రాశి వారు ఏదైనా అతి జాగ్రత్తగా వెళ్ళకపోతే అదృష్టం ఉన్న చోటే దురదృష్టం రావడం జరుగుతుంటుంది. ఎవరిని అభివృద్ధికి కారణం అవుతారో వాళ్ళే మీకు మన చివరిలో ఇబ్బంది పెట్టి మీ పతనానికి కూడా కారణం అవుతుంటారు. ఇది ఒక పెద్ద టెక్నిక్ ఈ రాశి వారికి. బట్ ఏదైనా ఈ రాశి వారు ధరించవలసినటువంటి రత్నం నెంబర్ 1గా ధరించాలంటే ఎమరాల్డ్ అంటే పచ్చ ధరించవచ్చు. పచ్చ పంచమ స్థానాధిపతిగా అత్యంత శుభగ్రహం అవుతుంటాడు. అందువలన పచ్చ ధరించండి. పచ్చ ఎప్పుడు కూడా కేవలం బంగారంలో ధరించినప్పుడు మాత్రమే బాగుంటుంది. వెండిలో ధరించడం వలన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఎక్కువ శాతం అనేది గోల్డ్లో ధరించండి. బంగారం మనకి తాహత లేదు అనుకున్న వాళ్ళు అంటే పచ్చ బంగారం కన్నా ఖరీదు ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మనం బయట బతికే డూప్లికేట్ పచ్చలు కాదు, కానీ ఒక మంచి పచ్చ కొనాలంటే 100% అది ఖరీదుగానే ఉంటుంది. అంత ఖరీదు పెట్టి పచ్చ కొన్నవాడికి బంగారం పెద్ద గొప్ప కాదు. అయితే ఈ పచ్చ అన్నది చిటికిన వేలికి ధరించవచ్చు. కుడి చేయి చిటికిన వేలికి ధరించడం వల్ల విజ్ఞానం, జ్ఞానం, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది, సంతానం అనుకూలంగా ఉంటారు. సో ఈ విధంగా పచ్చ ధరించడం అనుకూలంగా ఉంటుంది. అయితే రత్నం ధరించే విషయంలో ఈ వజ్రం చాలా మంది ధరిస్తూ ఉంటారు, కానీ ఒక విధంగా ఈ వృషభ లగ్నానికి 6వ స్థానాధిపతి కూడా శుక్రుడు అవడం, శుక్రుడికి మూల త్రికోణ రాశి తులారాశి అవడం వల్ల మరి తాను గొయ్యి తానే తవ్వుకున్నట్టు ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఎక్కువ శాతం ఈ లగ్నం ఈ రాశి వారు ఈ వజ్రాన్ని ధరించకుండా ఉండడమే మంచిది. ఇక థర్డ్ ఆప్షన్ గా నీలం, బ్లూ సఫేర్, భాగ్య రాజ్యాధిపతి, యోగకారకుడు. శని నీచ స్థానంలో ఉన్న అంటే ఎస్పెషల్లీ మేషరాశిలో ఉండి 12వ స్థానంలో ఉంటే లైఫ్ లో ఖచ్చితంగా దివాలా తీయడం జరుగుతుంది, లేదా జీవితంలో ఒకసారైనా జీరోకి రావడం జరుగుతుంది, లేదా ఏదో దూర ప్రాంతంలో ఎక్కడో రిమోట్ ప్రాంతంలో ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. సో ఏదైనా మరి శని బలహీనంగా ఉన్నవాడు నీలం అనే ఉంగరాన్ని ధరించవచ్చు. అది లైట్ కలర్ బ్లూ సఫేర్ అన్నది అది వెండిలో మాత్రమే తయారు చేయించి కుడి చేయి మధ్య వేలికి ధరించడం వల్ల అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక రుద్రాక్ష ధరించాలంటే 6 ముఖాలు షణ్ముఖి రుద్రాక్ష ధరించడం మంచిది. సో ఈ రాశి వారికి ఈ షణ్ముఖి రుద్రాక్ష ధరించడం వల్ల వివాహంలో ఉన్నటువంటి సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తొలగే అవకాశం ఉంటుంది ఈ రుద్రాక్ష ధారణ వల్ల. అలాగే చాలా మంది ఈ వృషభ రాశిలో లేదా లగ్నంలో జన్మించిన వారు ఏదో ఒక బలహీనతకు లోనే ఉంటారు. ఎక్కువగా ఏదో ఒక స్త్రీ ఆధీనంలో నడుస్తూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళ బలహీనత అంతా కూడా స్త్రీ దగ్గర ఉంటుంది కాబట్టి, అంటే అందరి విషయంలో కాసమా కొంతమంది విషయంలో
ఈ స్త్రీ యొక్క బలహీనత ఉన్న వారికి 99% ఆర్థిక పరంగా కూడా చాలా నష్టానికి పోవడం జరుగుతుంటుంది. అంటే కొంతకాలం బాగుంటుంది, ఆ బాగున్న సమయంలోనే ఏదో ఒక స్త్రీని వీళ్ళు ఆశిస్తారు, ఆ కారణంగా మొత్తం అంతా నష్టపోవడం జరుగుతుంటుంది. సో అటువంటి వాళ్ళు 100% స్ఫటికమాల, క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది స్ఫటికమాల. ఆ స్ఫటికమాల ధరించడం వల్ల అటువంటి వ్యామోహం నుంచి బయటపడి మళ్ళా తిరిగి లైఫ్ లో పుంజుకునే అవకాశం ఈ స్ఫటికమాలలో లభిస్తుంది. సో ఇంకా శీఘ్రంగా అభివృద్ధి చెందాలంటే స్ఫటికంతో చేసినటువంటి శ్రీచక్రాన్ని, అది చిన్న శ్రీచక్రాన్ని స్ఫటికంతో తయారు చేసింది మరి పూజా మందిరంలో ఉంచి నిరంతరం మరి ఆ శ్రీయంత్రాన్ని పూజించడం వల్ల తద్వారా మీ యొక్క పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, సంపదని, కీర్తిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి